వంకాయ గుజ్జు కూర పల్లి కారం పొడి వేసి ఎప్పుడైనా చేశారా? చాలా రుచిగా ఉంటుంది. చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. అంత రుచిగా ఉంటుంది ఈ కూర. ఫస్ట్ అయితే వేయించిన నువ్వులని చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత వేయించిన పల్లీలు పొట్టు తీసుకొని వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. కొంచెం చింతపండు కొద్దిగా వేసుకోవాలి. సరిపడా కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా ఇక్కడనే వేసుకుంటున్నాను. వేసుకొని ఈ పల్లి కారపొడిని పట్టుకొని ఈ పొడిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నూనె వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడాలి. ఆవాలు వేసుకున్నాక ఆవాలు చిటపట్లాడాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడాలి. తర్వాత 2 ఉల్లిగడ్డల్ని చిన్నగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి. వేయించిన జీలకర్ర మెంతి వేయించుకొని గ్రైండ్ చేసి వేసుకోవాలి. జీలకర్ర మెంతి పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల స్మెల్ చాలా బాగుంటుంది కర్రీ. తర్వాత పసుపు వేసుకోవాలి. సరిపడా పసుపు వేసుకొని కలుపుకొని నల్ల వంకాయలు 1/2 కిలో తీసుకున్నాను నేను. కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. నల్లబడకుండా ఉంటాయి. ఈ కట్ చేసిన వంకాయల్ని పోపులో వేసుకోవాలి. పోపులో వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని వంకాయలు మగ్గేదాకా ఉడికించుకోవాలి. తర్వాత వంకాయలు కొంచెం 2 నిమిషాల తర్వాత మగ్గాక ఇందాక పట్టి పెట్టుకున్న పల్లి కారం పొడి వేసుకొని కలుపుకోవాలి. అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఈ పొడి వేయడం వల్ల చాలా బాగుంటుంది. ఇట్లా ఒకసారి ట్రై చేస్తే కూర చాలా రుచిగా ఉంటుంది. కొంచెం లైట్గా నీళ్లు వేసుకుంటున్నాను ఈ పొడి మంచిగా కలవడానికి. కొద్దిగా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు కూరని ఉడికించాలి. స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి. మొత్తం ఈ పొడి వేసాక 5 నిమిషాలు ఉడికించుకున్నాక కొత్తిమీర వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చపాతీలోకి రైస్లోకి తింటే చాలా బాగుంటుంది. ఈ కర్రీ అంత రుచిగా ఉంటుంది.